నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున ప్రతిష్టాత్మకంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందజేయడం జరుగుతోంది. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచన మేరకు డీసీపల్లిలో పెన్షన్ కార్యక్రమాలకు ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ రాయుడు, మండల టీడీపీ దేవరాల గంగాధర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉదయం నుంచి గ్రామానికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెన్షన్ ఇవ్వడం జరిగింది. కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ డేలోనే అది కూడా మార్నింగ్ 6 నుంచి 8 వరకు వాళ్ళ ఇంటిలో పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి. అది అమౌంట్ కూడా 4,000 నుంచి 6,000 నుంచి 15,000 వరకు కొంతమందికి ఇవ్వడం జరుగుతున్నాయి. ఇది చాలా ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్పెషల్ వాళ్ళకి మెమరీ. సో జిల్లాలో కూడా ఈరోజు అన్ని చోట్ల టైమ్లీ పెన్షన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కంప్లీట్ కూడా అయిపోయింది. సో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లాంటి ఇంకా మంచి మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆధారంలో జరుగుతున్నాయి. సో ఈ మధ్యలో ఇక్కడే సైక్లోన్లో కూడా ఆఫీసర్స్ చాలా కష్టపడి పని చేశారు. వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా ప్రశంసనీయం. మన ఈరోజు గౌరవనీయులు సీఎం గారి ద్వారా జిల్లా నుంచి చాలామంది ఆఫీసర్స్కి